టీమిండియా యువ క్రికెటర్ తాజా సంచలనం నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల బోర్డర్ గవాస్కర్ టూర్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ భారత్ బ్యాటర్గా నిలిచారు. దిగ్గజాల ప్రశంసలు అందుకున్నారు. ఈ సమయంలో తాజాగా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సచివాలయంలో తనను కలిసిన నితీష్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఇదే సమయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున 25 లక్షల చెక్కును నితీష్ కు చంద్రబాబు అందించారు. ఈ సందర్భంగా స్పందించిన సీఎం చంద్రబాబు ఆస్ట్రేలియా టూర్లో సెంచరీ చేయడంతో తెలుగువారి సత్తాను ప్రపంచానికి నితీష్ రెడ్డి చాటారని కొనియాడారు. అతడు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డితో పాటు ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని చిన్ని పలువురు పాల్గొన్నారు. సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మర్యాదపూర్వకంగా భేటీ అయిన నితీష్ కుమార్ రెడ్డి అనంతరం విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్పందించిన లోకేష్ అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి సత్తాను నితీష్ రెడ్డి చాటారని అభినందించారు. అనంతరం నితీష్ కుమార్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించిన లోకేష్ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా క్రీడా పాలసీలో క్రికెట్ను చేర్చాలని ఈ సందర్భంగా నితీష్ కోరారు.